హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మేల్కొన్నారా? దేవుని వాక్యాన్ని ధ్యానించి ప్రార్థించుకొని సిద్ధంగా ఉన్నారా? లేకపోతే ఇప్పుడే ఇంకా పడకల మీద నుంచి లేస్తున్నారా? 7:00 అండి. అందరికీ కన్వీనియంట్గా ఉంటుందని 7 గంటలకు ప్రారంభిస్తున్నాం. ప్రతిరోజు మీలో కొందరు క్రమం తప్పకుండా వాక్యంతో మీ దినచర్య ప్రారంభిస్తున్నారని తెలియజేయటం వలన ఈ అనుదిన ధ్యానాలు మాకు ఎంతగానో ఆధ్యాత్మిక బలం ఇస్తున్నవి అని మీరు వాట్సాప్ మెసేజ్లు పెట్టి తెలియజేయటం వలన ఎంతగానో ప్రభువును స్తుతిస్తున్నాను. మరి అనేకులు మేలు పొందినట్లుగా ఇతరులకు కూడా షేర్ చేయండి. ఒకవేళ మీరు కూడా మేలు పొందుతూ ఉంటే ఎప్పుడూ ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టకపోతే ఈరోజైనా పెట్టండి. అప్పుడే కదా మేము పడే ప్రయాసకు ప్రతిఫలం ఉంది అని మరింత విశ్వాసంతో మరింత భారంతో ఈ పరిచర్యలను కొనసాగించుటకు సహకరించిన వారు అవుతారు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరోసారి నాయన నీ బిడ్డలుగా నీ రాజ్యం కొరకు మేము జీవించినట్లు, నీ రాజ్యములో చేరునట్లు, ఈ లోకంలో నీ సాక్షులుగా నేను మహింపరచుటకు మాకు అవసరమైన సందేశము దయచేయి. మన క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అవునండి, ఇది 1-to-1 కాకుండా మనకు తెలియకుండానే మనం అనేకులము ఏకీభవిస్తున్నాం. ప్రతి మండే ఈవినింగ్ జూమ్ ఉంటుందండి. జూమ్లో చాలామంది అనేక స్థలాల నుంచి చేరి వారి హృదయాలు పంచుకుంటున్నప్పుడు ఎంతమంది గృహాల్లోనికి, ఎంతమంది కుటుంబాల్లోనికి, ఎంతమంది జీవితాల్లోనికి దేవుని వాక్యం వెళుతుందో, మరి ఎంతమంది మనందరము తెలియకుండానే దేవుని కొరకు రాజ్యంగా, ఒక దేవుని కుటుంబంగా సిద్ధపడుతున్నామన్నది గుర్తించి ప్రభువును స్తుతిస్తున్నాం. క్రైస్తవ జీవితం అనేది ఒంటరిగా జీవించేది కాదు. సంఘం అంటే క్రీస్తు యొక్క శరీరం. మా సంఘం, మీ సంఘం అంటున్నాం కానీ సార్వత్రిక సంఘం ప్రపంచవ్యాప్తముగా యేసు ప్రభువు నామములు విశ్వసించిన వారు, క్రీస్తు రక్తంలో కడగబడిన వారందరూ సంఘముగా ఉన్నాం. ఆయన మన శిరస్సు, మనందరం ఆయన శరీరం. శిరస్సు చెప్పినట్లుగా శరీరం అంతా కలిసి ఎలా పనిచేస్తుందో అలాగూ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా, పరిశుద్ధాత్మని ప్రేరేపణల ద్వారా, తండ్రి అయిన దేవుని ఆశీర్వాదములతో ప్రపంచవ్యాప్తముగా ఆయన రక్తములో కడగబడిన మనందరము ఆయన రాజ్యానికి చెందిన, ఆయన రాజ్యానికి చెందిన వారిగా మనం ఐక్యతలో, ప్రేమలో జీవించాలన్నది దేవుని ఉద్దేశం. ఐక్యత అనేది ఎప్పుడు కూడా ఆశీర్వాదం అండి. కుటుంబాల్లో ఐక్యత, దేశంలో ఐక్యత, మందిరాల్లో ఐక్యత, ఒక్కొక్క టీంలో ఐక్యత. ఒక టీం విన్ అయిందంటే వారిలో ఉన్న ఐక్యతను బట్టే, ఫుట్బాల్ టీం కానీ, క్రికెట్ టీం కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఐక్యత లేకుండా పోతే అక్కడ విఫలతే, ఓడిపోవటమే జరుగుతుందండి. రోమీయులు రాసిన పత్రికలో ఒకసారి మీరు తీయండి, 15వ అధ్యాయము 5వ వచనంలో, మీరు ఏకభావము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి యగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితోనొకడు మనస్సు కలిసిన వారై ఉండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఈ వచనంలో చదువుతుంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలా కనబడుతున్నారండి. గమనించండి. మీరు ఏకభావము, ఏకభావము గలవారే ఏకగ్రీవముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి యగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకరితోనొకడు మనస్సు కలిసిన వారై ఉండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించును గాక. క్రీస్తు ఆత్మ, ఆదరణకర్త దేవుడు ఐక్యతలో ఉన్నారండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు. మనమే ఒకరు పెద్ద, ఒకరు గొప్ప, ఏదేదో అనుకుంటున్నారు. అది త్రిత్వం గురించిన వివరణ ఎంత వివరించినా ఎవరికి అర్థం కానిది. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాల్సింది, మనము అన్నప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఉన్నారు. ఆయన వారు కోరేది ఏంటంటే ఆయన బిడ్డలుగా మనము ఆ ఐక్యతను కలిగి ఉండాలి. వీఆర్ డిఫరెంట్. మనం వ్యత్యాసంగా ఉన్నాం. మన పనులు, మన సేవలు, మన యొక్క తలాంతులు, మన వరాలు వ్యత్యాసమై ఉండొచ్చు. కానీ వీఆర్ ఆల్ వర్కింగ్ టుగెదర్ టు గ్లోరిఫై క్రైస్ట్.
టు బిల్డ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. మనందరం కలిసి ప్రభువును మహిమపరచడానికి, దేవుడు రాజ్యం కట్టడానికి మనం ప్రయాసపడాలి. చూడండి, మీరు ఏకభావం కలిగి ఏకగ్రీవంగా ఏక మనస్సు గలవారై ఉండాలి. ఏక మనస్సు. మనుషులు కలవటం చాలా ఈజీ అండి, మనసులు కలవటం చాలా కష్టం. మనసుల్ని కలిపేవాడు పరిశుద్ధాత్ముడు ఒక్కడే. దేవుని ఆత్మ క్రియ చేసినప్పుడు మన మనసులు అన్నీ ఏకమవుతాయి. ఏ విధమైన వ్యత్యాసాలు ఉన్నప్పటికీ, లోక సంబంధంగా మనం వ్యత్యాసం, సమార్ రిచ్, సమార్ పూర్, కొంతమంది ధనవంతులు, కొంతమంది పేదలు, కొంతమంది చదువుకున్నోళ్ళు, కొంతమంది చదువునోళ్ళు, కొంత తెలుగుళ్ళు, తమిళోళ్ళు, అబ్బో చాలా భాషలు ఉన్నారు, చాలా కల్చర్స్ ఉన్నాయి. బట్ ఒకసారి క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత క్రీస్తునందు గ్రీకు దేశస్థుడని, హెలేనీయుడని, రోమియుడని, యూదుడని వ్యత్యాసం లేదు. మనందరం క్రీస్తునందు ఏకమై ఉన్నాం. ఇవాళ యేసుప్రభువుని నమ్ముకున్న వారి జీవితాల్లో ఇలాంటి భేదాలు, వర్గ భేదాలు, సంఘ భేదాలు, కుల భేదాలు కూడా తీసుకొని రావడం చాలా విచారకరమైన విషయం. క్రీస్తు రక్తంలో కడగబడినప్పుడు మనం అన్ని పితృపారంపర్యమైన మన ప్రవర్తన అన్నిటి నుంచి మనం పరిశుద్ధపరచబడ్డాం. ఐక్యత కలిగి ఉంటే అద్భుతాలు చూడగలుగుతాం. ఐక్యతతో ప్రార్థిస్తే ప్రపంచమంతా ప్రభు పాదాల దగ్గరికి చేరడానికి సాధ్యం. ఆది సంఘములో వారందరూ, విశ్వసించిన వారందరూ ఏక హృదయుల, ఏక మనసుతో, ఏకాత్మతో ప్రార్థన చేశారు. కాబట్టి అక్కడ అద్భుతాలు జరిగాయి. వేల వేల మంది రక్షించబడ్డారు. బలముగా దైవ సేవకులు సువార్తను అందించగలిగారు. ఈరోజు నీ ఒక విశ్వాసిగా తోటి విశ్వాసులతో కలిసి ప్రార్థిస్తున్నావా? నీ కుటుంబంతో ప్రార్థిస్తున్నావా? అక్కడ దాకా ఎందుకులేండి, మీ ఇంట్లో అందరిలో ఐక్యత ఉందా? భర్త చెప్పిన మాట, భార్య చెప్పిన మాట ఒకటిగా ఉందా? మీ బిడ్డలు మీ మాటతో ఏకీభవిస్తున్నారా? మీ మనసులు కలుస్తున్నావా? మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉందా? కలిసి ప్రార్థించేవారు కలిసి జీవిస్తారు. కుటుంబ ప్రార్థన జరిపించండి. రారణద్దు. మీరు కూర్చొని ఒక స్థలాన్ని నిర్ణయించుకొని కూర్చోండి, పిలవండి. ఒకరొచ్చినా, ఇద్దరొచ్చినా, అందరు రాకపోయినా ప్రారంభించండి. మళ్ళీ చేయండి. మీ ప్రార్థన మీ ఇంటి వారందరినీ సమకూర్చినట్లుగా పరిశుద్ధాత్మ తన కార్యం జరిగిస్తాడు. కుటుంబ ప్రార్థన లేని ఇల్లు గోడలు లేని ఇల్లు లాంటిది. కుటుంబంగా కలిసి ప్రార్థిస్తున్నప్పుడు దేవుని దూత మీ ఇంటి మీద కావలుంటుంది. కుటుంబం అంతా ఏక మనసుతో ఉన్నప్పుడు అపవాదికి అక్కడ చోటు లేదు. పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు, మరొకరు మీ మధ్య భేదాలు కలుగజేయలేరు. ఎందుకు ఇవాళ భార్యాభర్తల మధ్యలో భేదాలు? థర్డ్ పర్సన్, యు ఆర్ నౌ అలౌవింగ్ థర్డ్ పర్సన్, మూడవ వ్యక్తిని అనుమతిస్తున్నావు కాబట్టి ఇద్దరికి భేదాభిప్రాయాలు ఎక్కువైపోతున్నాయి. భార్యాభర్తలుగా మీకు భేదాలుంటే ఇద్దరు కలిసి ప్రార్థించండి, ఏకమనసు వస్తుంది. ఒక నిర్ణయానికి వస్తారు. నీ నిర్ణయం కాదు, నా నిర్ణయం కాదు, దేవుడు నిర్ణయం చేద్దాం అనే తీర్మానం చేయగలుగుతారు. ప్రార్థించే కుటుంబం ఏక మనసుతో ప్రార్థిస్తే భార్యాభర్తలు, నీ బిడ్డలు ఏ అపవాదికి చోటు ఇవ్వరండి. వాడు మొట్టలేడు. నీ బిడ్డల చుట్టూ కంచుంటుంది. తల్లిదండ్రులుగా మీరిద్దరూ కలిసి ప్రార్థించండి. ముందుగా ఈరోజు తల్లిదండ్రులు వేరు చేస్తున్నాడు సాతాను. తండ్రి మనసు వేరు, తల్లి మనసు వేరు. బిడ్డలను తన వశం చేసుకుంటున్నాడు. భక్తిలో బిడ్డలు ఎదగకపోవడానికి కారణం మీరు బోధించే బోధ ప్రకారంగా జీవించకపోతే, మీరు మాదిరిగా బతికి చూపించకపోతే, అన్నదమ్ముల్లో, అక్కచెల్లెల్లో ఐక్యత ఎలా వస్తుంది? మీరు ఏక మనసు గలవారై ఏకాత్మ కలిగి మీరు ప్రార్థించండి. ఏక భావం కలిగి ఉండండి. ఏక మనస్సు కలిగి ఉండండి. అప్పుడు ఆదరణకర్త మిమ్మల్ని దీవిస్తాడు. 7వ వచనంలో, కాబట్టి క్రీస్తు మిమ్మల్ని చేర్చుకున్న ప్రకారము దేవునికి మహిమ కలిగినట్లు మీరును ఒకరినొకడు చేర్చుకొనుడి. చేర్చుకునే దేవుడు అండి, తోలేసే దేవుడు కాదు మన ప్రభు. తరిమేస్తారేంటి ఇంట్లో ఉన్నవారిని, మీ పిల్లల్ని వేరెడిపోతామంటారేంటి? క్షమించండి నీ భార్యను, క్షమించండి నీ భర్తను, సహించండి మీ బిడ్డలను, చేరదీయండి బిడ్డలను, విసిగించకండి, నిష్ఠూర పెట్టకండి, ఒకరినొకరు చేర్చుకోండి. అవును, మీరు చర్చికి వెళ్తే అక్కడ అందరితో ఏక మనసు కలిగి ఉంటారా? చర్చిలో కూడా భేదాలు, నీకు ఇష్టమైన వాళ్ళతో స్నేహాలు,
తప్పది. అక్కడున్న వారందరూ దేవుని బిడ్డలమే. వ్యత్యాసాలు ఉండొచ్చు, తేడాలు ఉండొచ్చు, కానీ క్రీస్తునందు మనందరం సమానమే. అందుకే రోమీలు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో అన్నాడు, సంతోషించే వారితో సంతోషించండి, ఏడ్చు వారితో ఏడవండి, ఒకడితో ఒకడు మనసు కలిగి ఉండండి. ఒకడు సంతోషిస్తుంటే ఇంకొకడు ఏడుస్తాడు ఏందో మరి. అది కదండి లోకతత్వం. వాడు సంతోషంగా ఉన్నాడంటే నీకు బాధగా ఉందంటే నువ్వు వేరే ఆత్మ కలిగి ఉన్నావు. సంతోషిస్తున్నప్పుడు నువ్వు కూడా సంతోషించు. నీ శత్రువు సంతోషించు, పోయిందేముంది? సంతోషించే విషయాలు అయినప్పుడు ఏడ్చు వారిని చూసి ఏడవండి. ఎవడు నేడుతుంటే మరి మళ్ళీ సంతోషం బలగైందిలే. నో, దట్స్ రాంగ్. దుఃఖించే వారితో దుఃఖించు, సంతోషించే వారితో సంతోషించు. ఒక్కని ఎడలో ఒకరు మనస్సు కలిసి ఉండండి. అమ్మ చూడండి, మనం ఏడిస్తే అమ్మ ఏడుస్తుంది, అమ్మ ఏడిస్తే మనం ఏడుస్తాం. తెచ్చుకొని ఏడవక్కర్లా. నీ గాయం పడితే అమ్మ నీ గురించి బోర్ను ఏడుస్తుంది, నీ రక్తం చూసి అమ్మ ఏడుస్తుంది. కారణం ఆ ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడమన్నాడు దేవుడు. క్రైస్తవ భక్తి యొక్క సారమే ప్రేమ అండి. ప్రేమ కలిగి మనం జీవిస్తే కుటుంబంలో కానీ, సంఘములో కానీ, సముదాయంలో కానీ దేవుని నామానికి మహిమ కలుగుతుంది, మనకు ప్రశాంతత దొరుకుతుంది. ప్రేమ సహిస్తుంది, ప్రేమ ఓర్చుకుంటుంది, ప్రేమ క్షమిస్తుంది, ప్రేమ ప్రార్థనలో పుడుతుంది. పరిశుద్ధాత్ముడు మన మీద తన ప్రేమను కురిపిస్తాడు. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. దేవుని సన్నిధిలో ప్రార్థించటం, ఒకరితో ఒకరు కలిసి ప్రార్థించటం, దేవుని సన్నిధిలో భేదాభిప్రాయాలు ఉన్నప్పుడు ఒప్పుకొని సరిచేసుకొనటం, మనస్మర్పణలుంటే క్షమించమని అడగటానికి ఎంత కష్టం. క్షమించుకోండి ఒకరినొకరు, శత్రువుల్ని క్షమించండి, మిమ్మల్ని హింసించే వారి కోసం ప్రార్థించడం ప్రభు చెప్పాడు. మీరు హెచ్చు వాటి యందు మనసుంచక తగ్గు వాటి యందు ఆసక్తి కలిగి ఉండండి. మీకు మీరే బుద్ధిమంతులు అనుకోవద్దు. కీడుకు ప్రతి కీడు చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని ఆలోచించగలిగి ఉండండి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండండి. నాకెవరు విరోధులు లేరు, నేనందరినీ క్షమిస్తున్నాను, నేను అందరితో సమాధానంగా ఉన్నానని చెప్పగలిగిన వాడే నిజమైన విశ్వాసి. అట్టి సమాధానమును, అట్టి ప్రేమను, అట్టి జీవితములను దేవుడు మనకు ఇచ్చునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఉదయకాల సమయంలో మా జీవితాలను వేరు చేయాలని, మా జీవితాలలో కుటుంబాలలో విభజన కలుగు చేయాలని, ఏక మనస్సు ఏకాత్మ లేకుండా చేయడానికి అపవాది చేస్తున్న ప్రతి దుష్ట ప్రయత్నం నుంచి తప్పించి క్రీస్తు ప్రేమ చేత అతుకబడిన వారిపై ఎవరునూ వేరు చేయలేని ప్రేమ బంధముతో పరిశుద్ధులుగా నీకు ఇష్టలుగా జీవించుటకు, సంఘముగా కలిసి ప్రార్థించుటకు, కుటుంబంగా చేరి విజ్ఞాపన చేయుటకు, బాధలో ఉన్నవారి కొరకు, శ్రమలలో ఉన్నవారి కొరకు, ఆనందంలో ఉన్నవారితో కలిసి ఆనందించి, శ్రమలో ఉన్నవారితో కలిసి దుఃఖించుటకు క్రీస్తు యేసును కలిగిన మనస్సు మాకును దయచేయి నాయన. మా మనస్సు, మా మైండ్ ఫ్రేమ్ను మార్చుకోవడానికి, మా మనస్సును స్వార్థపూరితమైన మా మనస్సును త్యాగపూరితమైన క్రీస్తు ప్రేమతో నిండిన మనసుగా మార్చుకొని ఈ లోకములో నీ సాక్షులుగా బ్రతుకుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. నా తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడయుండునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన సతుల భారాలు 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 910100 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షంలో ప్రార్థిస్తున్నాం. మీరు ప్రార్థించండి, తప్పక ప్రభువు మనకు జవాబిస్తాడు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఒరియా మొత్తం 7-8 భాషల్లో కలవరదేశంలో టీవీ కార్యక్రమాలు ప్రసారమవుతున్నాయి. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండనట్లు భారభరితమైన పరిచయలు, మీ విరాళాలు, కానుకలు పంపడం ద్వారా మీరు కూడా పాలిభాగస్తులై దేవుడు మాకిచ్చే దీవెనలు మీరు కూడా పొందాలని ప్రభునామంలో కోరుతున్నాను. వివరాలు కావాల్సిన వాళ్ళకి కింద ఉన్న QR కోడ్ స్కాన్ చేసుకోండి, లేకపోతే మీరు ఈ నెంబర్కి మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోండి. ప్రోచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలువరి ప్రతిధ్వనిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప
మీకు తోడైన గాక. హల్లెలూయా. న్యూఢిల్లీ, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరికీ శుభవార్త. భవిష్యత్తుమైతే ఈ మార్చ్ 26వ తారీఖు ఒక హాలిడే కనుక ఒక ప్రత్యేకమైన 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు ఢిల్లీలో ఏర్పాటు చేస్తున్నాం. మీరు తెలుగువారైనా, హిందీ వారైనా, మరి ఇతర భాషలకు చెందిన వారైనా రండి. సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ కార్యక్రమాల ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరచాలని, మీ కొరకు ప్రార్థించాలని, ముఖాముఖిగా మిమ్మల్ని చూసి మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాలని, పరీక్షలు రాసేవారి కొరకు ప్రార్థించాలని ఢిల్లీ వస్తున్నాం. మార్చ్ 26వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా ఈ 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. YWCA కాన్స్టంటియా హాల్, గేట్ నెంబర్ 1, గురుద్వార్ బంగ్లా షాద్, అశోక్ రోడ్, న్యూఢిల్లీ. ఇంకా విషయం మీకు వివరాలు కావాలంటే ఈ QR కోడ్ను మీరు స్కాన్ చేసుకోండి, లేక 893939393939 నెంబర్కి వాట్సాప్ పెట్టండి, లేక కాల్ చేయండి. మీరందరూ తప్పక వస్తారని, ప్రభు సన్నిధిలో మనందరం కలిసి ఆయన వాక్యమును ధ్యానించుటకు, పాడి స్తుతించుటకు, మరి ముఖ్యంగా ముఖాముఖిగా మనం చూసి మీకోసం ప్రార్థించుటకు ఆశిస్తున్నాను. రండి, దేవుని సన్నిధిని, దేవుని విడుదలను అనుభవించాలి. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు, ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు వారికి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం.